హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఇవాళ మనం మిల్క్ బ్రెడ్ ఎలా రెడీ చేయాలో చూద్దాం. దానికి ఫస్ట్ కావాల్సిన పదార్థాలు 1/4 కప్పు మిల్క్ తీసుకొని 1 టీ స్పూన్ షుగర్ వేసి 1 స్పూను ఈస్ట్ వేసి పక్కన పెట్టుకోవాలండి. ఒక అరగంట అయిన తర్వాత అది కొంచెం నొరగనొరగగా వస్తుంది కదా, అలాగా ఫోమీగా రెడీ అయిన మిక్స్చర్ని 1 కప్పు ఆల్ పర్పస్ ఫ్లోర్ తీసుకొని అందులో మిక్స్ చేయాలండి. 1 టీ స్పూను బటరు, 1/2 స్పూన్ సాల్ట్ తీసుకొని చపాతీ పిండి కలిపినట్టు చక్కగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. అలా కలిపిన తర్వాత మీకు వాటర్ పడుతుందంటే యాడ్ చేసుకోండి, కొంచెం తగినంత యాడ్ చేయాలి. ఇప్పుడు 1 టీ స్పూను బటరు పైన యాడ్ చేసి దాన్ని మూత పెట్టి ఉంచాలండి. మూత పెట్టి ఒక అరగంట ఉంచితే చూసారు కదా ఎలా పొంగిందో, అలాగా మళ్ళీ ఒకసారి కలిపి మూత పెట్టి ఉంచారనుకోండి డౌ రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు వీడియోలో చూపించిన విధంగా ఫోల్డింగ్ చేసుకోవాలి. అలాగా ఒకసారి ఫోల్డ్ చేసి మళ్ళీ కొంచెం ప్రెస్ చేసి మళ్ళీ ఇంకో ఫోల్డింగ్ రౌండ్గా ఇచ్చుకున్నారనుకోండి లేయర్స్ బాగా వస్తుంది అనమాట బ్రెడ్కి. ఇప్పుడు బ్రెడ్ మోల్డ్ తీసుకొని మొత్తం అంతా బటర్ అప్లై చేసుకోవాలి. బటర్ అప్లై చేసిన తర్వాత మనం ప్రిపేర్ చేసి ఉంచుకున్న డౌని బ్రెడ్ మోల్డ్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. తర్వాత దాని మీద ఒక క్లాత్ కప్పి ఒక 10 మినిట్స్ రెస్ట్ ఇవ్వాలి. ఒక 10 మినిట్స్ తర్వాత చూసారు కదా కొంచెం పొంగింది కదా, ఇప్పుడు కొంచెం మిల్క్ బటరు కలిపిన మిక్స్ పైన రాయాలన్నమాట. మన బ్రెడ్ బేకింగ్కి రెడీ అయిపోయింది అనమాట. ఇప్పుడు మనం ప్రీహీట్ చేసుకోవడానికి ఒక ప్యాన్ వేసుకొని సాల్ట్ కానీ శాండ్ కానీ వేసుకొని ఒక 10 మినిట్స్ లో ఫ్లేమ్లో ప్రీహీట్ అవ్వాలి. తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న బ్రెడ్ని అందులో పెట్టి ఒక 15 మినిట్స్ అయ్యాక చూడాలి. చూసారు కదా లైట్ బ్రౌన్ షేడ్ వచ్చింది. ఇప్పుడు మళ్ళీ మిల్క్ బటరు మిక్స్ అలా మధ్య మధ్యలో రాస్తూ ఉంటే పైన మంచి గోల్డిష్ కలరు వస్తుంది అనమాట. అలాగా 2-3 టైమ్స్ ఎవ్రీ 15-20 మినిట్స్కి కలుపుతూ 45 to 50 మినిట్స్ దాకా మీరు ఉంచారంటే హోమ్ మేడ్ బ్రెడ్ రెడీ అయిపోయింది. చూసారు కదా మిల్క్ బ్రెడ్ చాలా సాఫ్ట్గా బేకరీ స్టైల్లో వస్తుంది. మీరు కూడా ట్రై చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. లైక్ చేసి షేర్ చేయండి. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.